గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ వీడియో మనం ఎలక్ట్రిసిటీలో 1 to 7 క్వశ్చన్స్ చూసాం. ఈ ఎక్సర్సైజ్లో క్వశ్చన్ నెంబర్ 8 పేజ్ నెంబర్ 193 సిబిఎస్ఈ. క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి చూడండి అమ్మా. వెన్ 12 వోల్ట్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ద అన్నోన్ రెసిస్టార్ దెర్ ఈస్ ఎ కరెంట్ ఆఫ్ 2.5 మిల్లీ యాంపియర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ గీసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడు? దెర్ ఈజ్ అన్నోన్ రెసిస్టార్. దిస్ ఈజ్ వాట్ అన్నోన్ రెసిస్టార్. ఈ అన్నోన్ రెసిస్టార్కి మనం ఏం చేసామంట, 12 వోల్ట్ బ్యాటరీ. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు 12 వోల్ట్ బ్యాటరీ. దిస్ ఈజ్ వాట్ 12 వోల్ట్ బ్యాటరీ. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ బ్యాటరీ ఈజ్ 12 వోల్ట్. దిస్ ఈజ్ ప్లగ్ కీ, దిస్ ఈజ్ యామ్మీటర్, దిస్ ఈజ్ వాట్ అన్నోన్ రెసిస్టార్. ప్లస్ మైనస్ అంటే ఇక్కడ వోల్ట్ మీటర్ రీడింగ్ 12 వోల్ట్ ఉంది అంటే ఇది ఒకే ఒక డివైస్ కాబట్టి బై డిఫాల్ట్ ఇట్ ఆల్సో కన్జ్యూమ్స్ 12 వోల్ట్ డియర్. ఇక్కడ నుంచి వెళ్ళే కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. కరెంట్ ఈజ్ ఆల్సో గివెన్. కరెంట్ ఎంత ఇచ్చడమ్మా? కరెంట్ ఈజ్ గివెన్ 2.5 మిల్లీ యాంపియర్. మిల్లీ అంటే 10⁻³ యాంపియర్. ఇంకేమి ఇచ్చాడ్రా? బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ 12 వోల్ట్ ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద రెసిస్టెన్స్. దీని రెసిస్టెన్స్ ఎంతో మనం కనుక్కోవాలి. మనకు తెలుసు కదా మ్యాజిక్ ట్రయాంగిల్. ఓమ్స్లా ఏం చెప్తుంది? ఓమ్స్లా సేస్ దట్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. వీని ఫస్ట్ ఫ్లోర్లో తీసుకోండి, ఐఆర్ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకోండి, మధ్యలో ఇంటూ పెట్టండి. మనకు ఆర్ కావాలి కాబట్టి ఆర్ క్లోజ్ చేస్తే వి బై ఐ. వి ఈజ్ 12 బై ఐ ఈజ్ 2.5 ఇంటూ 10⁻³ న్యూమరేటర్లోకి వస్తే 10⁻+3. This is 120 by 25 into 10⁻3. 25 4s are 100, 200, 4.8. 4.8 into 10⁻3. దీన్నే మనం 48/10 రాసుకుంటే ఒక 0 క్యాన్సిల్. 4800 ఓం. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద అన్నోన్ డివైస్. ఈ అన్నోన్ రెసిస్టార్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? 4800 ఓం. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. Clear? Next go to question number 9. Next question number 9 ఒకసారి చూడండి బేటా. ఏ బ్యాటరీ ఆఫ్ 9 వోల్ట్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టార్స్ 0.2 ఓం, 0.3 ఓం, 0.4 ఓం, 0.5 అండ్ 12 ఓం రెస్పెక్టివ్లీ. హౌ మచ్ కరెంట్ వుడ్ ఫ్లో త్రూ ద రెసిస్టార్ 12 ఓం. ఇక్కడ ఒక విషయం మీకు తెలియాలి. సిరీస్లో ఉన్నప్పుడు అన్నింటిలో నుంచి సేమ్ కరెంట్ వెళ్తుంది బేటా. 1 2 3 4 5 మొత్తం 5 రెసిస్టార్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఈ 5 రెసిస్టార్స్ని ఏం చేశాడట? 9 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేశాడట. ఇది 9 వోల్ట్ బ్యాటరీ అమ్మ. ఇది ప్లగ్కి, ఇది యామ్మీటర్. నా దీని పొటెన్షియల్ డిఫరెన్స్ 9 వోల్ట్. మీకు ఒక విషయం బాగా తెలుసు, సిరీస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ అవుతుంది, కరెంట్ సేమ్ ఉంటుంది. ఇది 0.2 ఓం, ఇది 0.3 ఓం, 0.4, 0.5 అండ్ దిస్ ఈజ్ 12 ఓం. R1 R2 R3 R4 అనుకోండి. సిరీస్లో ఉంటే నెట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది బేటా? ఆర్ నెట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 ప్లస్ R5. మనం యాడ్ చేద్దాం. 0.2 ప్లస్ 0.3 ప్లస్ 0.4 ప్లస్ 0.5 ప్లస్ 12. వీటన్నిటిని యాడ్ చేస్తే 12 ఈజ్ ద ఇంటీజర్. పాయింట్ లేదు కాబట్టి 0 పెట్టుకుందాం. దీనికి 0.2, 0.3, 0.4, 0.5 యాడ్ చేయండి. సో 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14. 1 క్యారీ ఫార్వర్డ్. 13.4 ఈజ్ ద టోటల్ రెసిస్టెన్స్ బిటా. 13.4 ఓం. దిస్ ఈజ్ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో గివెన్ 9 వోల్ట్. Now what is that they are asking? How much current would flow through 12 ohm? 12 ohmలో నుంచి కానీ 2 ohmలో నుంచి కానీ సేమ్ కరెంట్. సిరీస్లో కరెంట్ సేమ్. సో కరెంట్ ఈజ్ సేమ్ ఇన్ సిరీస్. కరెంట్ సేమ్ ఇన్ ఆల్ రెసిస్టార్స్. ఇన్ సిరీస్. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం బేటా? ఓమ్స్లో అప్లై చేద్దాం. ఇక్కడ సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. V ఎంతమ్మా? 9 by R total resistance 13.4. You can write it as 90 by 134.
ఇక్కడ పాయింట్ తీసేస్తే బై 10 పెట్టుకోవాలి, ఆ 10 పైకి వెళ్తుంది. ఇది ఒక్కసారి 0.2 3 4 5 5 + 4 9 9 + 2 11 11 + 3 14. ఎస్ కరెక్ట్ 13.4. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు 90/134. 90/134ని డివైడ్ చేయండి. 0. ఇక్కడ 900 అంటే అప్రాక్సిమేట్గా 7 టైమ్స్ వస్తుందో. 7 4s are 28, 7 3s are 21 + 2 23, 7 9 38 పోదు కాబట్టి 6 times 0.6 ampere. Approximately 0.6 ampere is the flow of current in the 12 ohm. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యామ్మీటర్ వేరెవర్ యూ కనెక్ట్ ఇన్ ద సర్క్యూట్, ఈ రెసిస్టార్స్ మధ్యలో ఎక్కడ కనెక్ట్ చేసినా కూడా ఇట్ షోస్ ద సేమ్ రీడింగ్. అంటే 0.6 ampere is the flow of current in 12 ohm. నాట్ ఓన్లీ ఇన్ 12 ohm, 0.5 ohmలో కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది, 0.4లో కూడా అదే, 0.3లో కూడా అదే, 0.2లో కూడా. అంటే ఈ ఎంటైర్ సర్క్యూట్లో కరెంట్ సేమ్ ఉంటుంది బేట. ఎప్పుడైనా సరే సిరీస్లో ఓవరాల్ కరెంట్ ఈజ్ సేమ్, బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రం మారుతుంది. మరి ఇక్కడ వోల్ట్మీటర్ రీడింగ్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే సింపుల్, V = IR కాబట్టి 0.2 × 0.6 దిస్ వుడ్ బి 0.12. దీంట్లో ఎంత అవుతుందో అడగలేదు మనల్ని. వోల్ట్మీటర్ రీడింగ్ ఇక్కడ కనుక్కోవాలంటే 0.6 × V = IR కదమ్మా, I ఈజ్ 0.6 × 0.3 0.18. ఇక్కడ 0.6 × 0.4 0.24, 0.5 × 0.3 అంటే 5 6 are 30, 0.3 ఇది 7.2. ఈ మొత్తం యాడ్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 volt బేటా. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఫైండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. క్లియర్? ఒకసారి ప్రాక్టీస్ చేయండి బేటా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. గో క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 10. హౌ మెనీ 176 ohm resistors in parallel are required to carry 5 ampere current on a 220 volt line? How many 176 ohm resistors? అంటే ఒక్కొక్క రెసిస్టార్ రెసిస్టెన్స్ వచ్చి 176 బేటా, 176 రెసిస్టార్. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ రెసిస్టార్. ఇవన్నీ ప్యారలల్లో కనెక్ట్ చేశాడట. ప్యారలల్లో కనెక్ట్ చేశాడంటే ఇలా కనెక్ట్ చేశాడు, ఎన్ని కనెక్ట్ చేశాడో తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ రెసిస్టార్స్ వీ నీడ్ టు ఫైండ్ బేటా. వీటన్నింటి ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందటమ్మా, ప్లగ్కి యామ్మీటర్. ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందట. క్వశ్చన్ నెంబర్ 9. 5 ampere కరెంట్ అండ్ 220 volt PD. 220 volt PD వెళ్తుందట, అంటే వోల్ట్మీటర్ రీడింగ్ 220 అండ్ కరెంట్ 5 ampere కరెంట్. అయితే నెంబర్ ఆఫ్ 1 2 3 4 ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. దట్ నెంబర్ వీ నీడ్ టు ఫైండ్. మనకు తెలుసు 1/R parallel ఈజ్ ఈక్వల్ టు 1/R + 1/R. డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ 1n/R. ఇక్కడ మనకి టోటల్ రెసిస్టెన్స్ టోటల్ కరెంట్ వాడే ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఓమ్స్లా గీద్దాం. ఇట మ్యాజిక్ ట్రయాంగిల్ గీద్దాం. మ్యాజిక్ ట్రయాంగిల్ V ఈజ్ ఈక్వల్ టు IR. మనకి టోటల్ రెసిస్టెన్స్ కావాలి అంటే టోటల్ వోల్టేజ్ బై R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, V/I. ఇది ప్యారలల్లో. మనకు టోటల్ రెసిస్టెన్స్ కావాలంటే నేనేం రాస్తున్నా, R ప్లేస్లో V/I రాస్తున్నా. V ఇక్కడ I పైకి వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు N/R ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్. ఇక్కడ టోటల్ కరెంట్ అతనే ఇచ్చాడు, అక్కడే ఇచ్చారు 5. టోటల్ వోల్టేజ్ కూడా ఇచ్చారు 220. ఈజ్ ఈక్వల్ టు N/R ఎంతమ్మా, 176. ఇది 11 టేబుల్లో పోతుంది. 11 2s are 22, 11 zeros, 11 1s are 11, 11 6 are 66. ఇక్కడ 5 1s 5 4s, 4 1s are 4 4s. క్రాస్ మల్టిప్లై చేస్తే n ఈజ్ ఈక్వల్ 4 అంటే నెంబర్ ఆఫ్ డివైజెస్ 4 అనమాట. ఇవి నెంబర్ ఆఫ్ డివైజెస్. ఇక్కడ ఇంకొక రెసిస్టార్ ఉంది బేటా. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెంబర్ ఆఫ్ 4 డివైజెస్ కనెక్ట్ చేస్తే అందులో ఫ్లో అయ్యే కరెంట్ 5 ampere ఉంటుంది సర్క్యూట్లో. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్యారలల్లో వోల్ట్మీటర్ రీడింగ్ అన్నిట్లో సేమ్ ఉంటుంది బేటా, బట్ కరెంట్ మాత్రం డివైడ్ అవుతుంది. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ బట్ కరెంట్ డివైడ్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటన్నావా, క్వశ్చన్ నెంబర్ 11. షో how you would connect these resistors. Each resistor is 6 ohm so that the combination has the resistance of 9 ohm and 4 ohm. నీ దగ్గర 3 రెసిస్టార్స్ ఉన్నాయమ్మా. ఈ 3 రెసిస్టార్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఒక్కొక్క రెసిస్టార్ ఎంతమ్మా, ఒక్కొక్క రెసిస్టార్ వచ్చి 6 ohm. ఇటువంటి 3 ఉన్నాయి నీ దగ్గర, 3 రెసిస్టార్స్ ఉన్నాయి.
ఈ మూడింటిని ఎలా కనెక్ట్ చేస్తే 9 ohm అండ్ 6 ohm వస్తుంది. 9 ohm అండ్ 4 ohm. మనకి రిజల్టెంట్ ఏం కావాలి? 9 ohm కావాలి, 4 ohm కావాలి. ఫస్ట్ ఒక పని చేద్దాం. ఈ మూడింటిని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 18 అవుతుంది. కాబట్టి పనికిరాదు. 2 సిరీస్ ఒక ప్యారల్లో కనెక్ట్ చేస్తుందాం. 2 సిరీస్ అంటే ఎంత అవుతుందమ్మా? సిరీస్ అంటే యాడ్ చేసుకోవటమే కదా. 6 + 6 12. దీనికి ఒకటి ప్యారల్ కనెక్ట్ చేస్తున్నా 6 ohm. అంటే 12 ohm అండ్ 6 ohm ఆర్ ప్యారలల్. ఆర్ ప్యారలల్ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. మల్టిప్లై ఇన్ న్యూమరేటర్, యాడ్ ఇన్ డినామినేటర్. దీన్నే నేను ఏమంటా అంటే మామీ అంట. మామీ మల్టిప్లై ఇన్ న్యూమరేటర్, యాడ్ ఇన్ డినామినేటర్. పైన 6 + 6 12 కాబట్టి 12 × 6/12 + 6 18. 6 1s 6 3s 3 1s 3 4s. మనకు ఒక కాంబినేషన్ వచ్చేసింది బేట. అంటే 2 సిరీస్ ఒక ప్యారల్లో కనెక్ట్ చేస్తే రిజల్టెంట్ ఎంత వచ్చింది? 4 ohm వచ్చింది. అంటే సెకండ్ ఆన్సర్ మనకి దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్. ఇప్పుడు 9 కావాలి. 9 కావాలి అంటే ఏం చేద్దామంటే ఒక సిరీస్ 2 ప్యారలల్ చేద్దాం బేట. 2 ప్యారలల్ చేస్తే గుర్తుపెట్టుకోండి అమ్మా, 2 సేమ్ రెసిస్టార్స్ ప్యారలల్లో ఉంటే జస్ట్ హాఫ్ చేసుకుంటే సరిపోద్ది. 6కి 6కి ప్యారలల్ అయితే 3. ఈ 3కి 6 ప్యారలల్ కాబట్టి 9 ohm వచ్చేసింది. మీకు కావాలంటే నేను ఈ 2 ప్యారలల్ ఉంటే ఏంటి ఫార్ములా? ఆర్ ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు R1 R2/R1 + R2. 6 + 6 12. 6 1s 6 2s 2 1s 2 3s. ఈ 3 ohm 6 ohm సిరీస్లో ఉన్నాయి. అంటే టోటల్ సిరీస్ ఈక్వల్ 6 + 3 విచ్ ఈక్వల్ టు 9 ohm. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 11th క్వశ్చన్ బి. క్లియర్ బేటా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 12. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సెవరల్ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఆర్ డిజైన్డ్ టు బీ యూజ్డ్ ఫర్ 220 volt ఎలక్ట్రిక్ సప్లై. జనరల్గా బల్బ్స్ అన్ని ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా అతను అదే ఇచ్చాడు. ఆల్ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ ఈచ్ బల్బ్ కెపాసిటీ 10 watt. డబ్ల్యూ ఇస్తే వాట్ ఇచ్చినట్టు. ఒక్కొక్క బల్బు పవర్ 10 watt. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ కనెక్ట్ చేశాడు? 220 volt. అండ్ పవర్ లైన్ మ్యాక్సిమం అలవబుల్ కరెంట్ ఎంతట సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ 5 ఆంపియర్. ఇప్పుడు మనం ఈ 5 ఆంపియర్ కరెంట్ టోటల్ సర్క్యూట్లో ఉండాలంటే నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని కనెక్ట్ చేయొచ్చు? హౌ మెనీ బల్బ్స్ కెన్ బి కనెక్టెడ్? మీకు ఒక సింపుల్ విషయం ఏంటంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు V²/R. దీని నుంచి R కనుక్కోండి. రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ నెవర్ చేంజెస్. క్రాస్ మల్టిప్లై చేస్తే R ఇటు వస్తుంది, P ఇటు వస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు V²/P. V² ఈజ్ 220 × 220/P ఈజ్ 10. క్రాస్ మల్టిప్లై చేస్తే 22 సార్ 484. పక్కన ఒక 0 ఉంది. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ బల్బ్. క్లియర్? ఇప్పుడు మనం ఇవన్నీ ప్యారలల్లో కనెక్ట్ చేసాం బేట. 1/R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R3. అన్ని రెసిస్టార్స్ సేమ్ కాబట్టి డినామినేటర్ సేమ్, న్యూమరేటర్ 1 + 1 n ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రెసిస్టెన్స్ 4840. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ బల్బ్. నెంబర్ ఆఫ్ రెసిస్టార్స్ మనం కనుక్కోవాలి. మరి ఆర్ ప్యారలల్ని ఎట్లా రీప్లేస్ చేయాలి? మనకి ఏమి ఇచ్చాడు? కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు IR. దీని నుంచి R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V/I. ఇక్కడ V వస్తుంది, ఇక్కడ I వస్తుంది. I5 V 220 తీసుకోండి ఈజ్ ఈక్వల్ టు N/4840. కాబట్టి ఒక 0 క్యాన్సిల్. 11 టేబుల్ పోతుంది. 11 2s are 22, 11 4s 11 4s, 2 1s 2 22s. N ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 22 × 5 అవుతుంది. 22 × 5 అంటే 5 2s are 10, 5 2s are 10, 110 బల్బ్స్ కనెక్ట్ చేయొచ్చు. 10 watt బల్బ్స్ 110 బల్బ్స్ మనం ప్యారల్లో కనెక్ట్ చేసినా కూడా దాని ఎఫిషియన్సీ ఏం తగ్గదు. సో దట్ 5 ఆంపియర్ కరెంట్ కావాలంటే టోటల్ కరెంట్ 5 ఆంపియర్ ఉండాలి అంటే సర్క్యూట్లో యూ కెన్ కనెక్ట్ 110 బల్బ్స్. అప్ టు 110 బల్బ్స్ దెర్ ఈజ్ నో ఇష్యూ బిటా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 ఏమి ఇచ్చాడు? ఏ హాట్ ప్లేట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఓవెన్ ఈజ్ కనెక్టెడ్ టు 220 volt లైన్. అంటే ఒక హాట్ ఎయిర్ ఓవెన్ 220 volt కనెక్ట్ చేసాడు బిట. అండ్ హ్యాజ్ 2 రెసిస్టెన్స్ కాయిల్స్ AB ఈచ్ 24 watt విచ్ మే బీ యూజ్డ్ సపరేట్లీ ఇన్ సిరీస్ ఆర్ ఇన్ ప్యారలల్. వాట్ ఆర్ ద కరెంట్స్ ఇన్ ఈచ్ రెసిస్టర్? ఇందులో 2 కాయిల్స్ ఉన్నాయి బిట, A and B. రెసిస్టెన్స్ ఆఫ్ A అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ B బోత్ ఆర్ సేమ్. ఎంత? 24 ohm. వీటిని సపరేట్గా యూజ్ చేశాడు. ఒకసారి సపరేట్గా యూజ్ చేశాడు. సపరేట్గా యూజ్ చేసినప్పుడు చూద్దాం. సపరేట్గా యూజ్ చేసినప్పుడు మనకేం తెలుసు? I ఈజ్ ఈక్వల్, మనం కరెంట్ కనుక్కోవాలి బిట. V ఈజ్ ఈక్వల్ టు IR. మ్యాజిక్ ట్రయాంగిల్. I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? I క్లోజ్ చేయండి, V/R. V 220/R ఎంత? 24. 220/24.
ఇది రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 1s 2 2s 2 110s 2 6 255. అంటే 55ని 6తో డివైడ్ చేయండి బిడ్డ. 6 8s are 48, 6 9s are 54, 6 9s are 54, 1 left 0.0, 6 1s are 6. సో ఒకటే డివైస్ యూజ్ చేసినప్పుడు 9.1 ఆంపియర్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్. ఒక డివైస్ మాత్రం సపరేట్గా మనం వాడినప్పుడు మనకి 9.1 యూజ్ చేస్తుంది. రెండు సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆర్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2 ఫార్ములా. R1 24 + 24 48 ohm, అంటే టోటల్ రెసిస్టెన్స్ 48. I ఈజ్ ఈక్వల్ V/R. టోటల్ వోల్టేజ్ వాడే ఇచ్చాడు 220/48. మళ్ళీ ఈవెన్ నెంబర్స్ 2 2s 2 4s 2 110s 2 12s 2 55s. ఇప్పుడు 55ని 12తో డివైడ్ చేయండి బిడ్డ. అంటే ఇందాక మనం 55ని 6తో చేసాం, ఇంకొక 2తో డివైడ్ చేయాలి. అంటే ఇక పైన వచ్చిన ఆన్సర్ని 2తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ 2 4s are 8, 1 2 5s 5, 4.55 ఆంపియర్. దిస్ ఈజ్ ద కరెంట్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్ ఇఫ్ 2 రెసిస్టర్స్ 2 హీటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్లో కనెక్ట్ చేస్తే టోటల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్లో ఆఫ్ కరెంట్ తగ్గింది. ఈసారి ప్యారలల్లో కనెక్ట్ చేద్దాం. ప్యారలల్లో కనెక్ట్ చేస్తే యూ నో వెరీ వెల్ R1 R2 బై మామీ ఫార్ములా. R1 R2 బై R1 + R2. R1 ఈజ్ 24 × 24/48. 24 1s 24 2s 2 1s 2 12s. సో విచ్ ఈక్వల్ టు 12 ohm. ఇక్కడ మనకి I కావాలి బెట. I ఈక్వల్ టు V/R. V ఎంతమ్మా? V 220/12. 2 6s are 12, 2 110s, 2 3s 2 55s, 55/3. 3 1s are 3, 2 left, 3 8s are 24, 1 left, 3 3s are 9. 18.3 ampere is the flow of current when 2 resistors are connected in parallel. This is the answer for question number 13. సింపుల్. సపరేట్గా ఉన్నప్పుడు I ఈక్వల్ V/R, ఒకటే రెసిస్టార్ తీసుకున్నాం. సిరీస్లో ఉన్నప్పుడు రెండు యాడ్ చేసాం. టోటల్ రెసిస్టెన్స్ షుడ్ బి ఇన్ డినామినేటర్. I ఈక్వల్ V/R అకార్డింగ్ టు ఓమ్స్ లా. So that we got 4.55. Whenever you connected in parallel, mommy R1 R2 by R1 + R2. If you substitute, you will get 18.3. These are the answers for question number 13. Next question చూడండమ్మా. Question number 14. Compare the power used in the 2 ohm resistor in each of the following circuits. 6 volt battery in series with 1 ohm and 2 ohm resistors, and 4 volt battery in parallel with 12 ohm and 2 ohm resistors. రెండు కేసెస్ ఇచ్చాడు. రెండింటి పవర్స్ కనుక్కోమంటున్నాడు. 2 ohm రెసిస్టార్లో 6 volt బ్యాటరీ కనెక్ట్ చేస్తే సిరీస్లో ఎంత పవర్ ఉంటుంది? 12 volt 2 ohm. ఈ రెండు రెసిస్టార్స్ ప్యారల్లో 4 volt కనెక్ట్ చేస్తే ఎంత పవర్ ఉంటుందో కనుక్కోమంటున్నాడు. జాగ్రత్తగా చూడండి. రెండింటికి సర్క్యూట్ డయాగ్రామ్ గీసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14లో ఏమడిగాడు బేట? కంపేర్ ద పవర్ ఆఫ్ 2 ohm రెసిస్టర్స్. ఫస్ట్ రెండు రెసిస్టార్స్ ఉన్నాయి. ఒకటి 1 ohm, ఒకటి 2 ohm. ఈ 1 ohm 2 ohm రెసిస్టార్స్ని ఏం చేశాడట? ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేశాడు. సిరీస్లో కనెక్ట్ చేసి దీన్ని 6 volt బ్యాటరీ కనెక్ట్ చేశాడు. ఇలా 6 volt బ్యాటరీ కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేస్తే దీనిలో పవర్ ఎంత అంటున్నాడు. మనకు పవర్ తెలియాలంటే పవర్కి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. P ఈజ్ ఈక్వల్ టు V × I ఒక ఫార్ములా, వోల్టేజ్ ఇంటూ కరెంట్. P ఈజ్ ఈక్వల్ టు I² R, P ఈజ్ ఈక్వల్ టు V²/R. ఇవన్నీ కూడా పవర్కి ఫార్ములాస్. ఏది కనుక్కోవాలన్నా కూడా మనకి R ఉంది, I కావాలి. I కావాలి అంటే I ఈజ్ ఈక్వల్ టు V/R. మ్యాజిక్ ట్రయాంగిల్ ప్రకారం V/R. టోటల్ వోల్టేజ్ 6, టోటల్ రెసిస్టెన్స్ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి. R1 + R2 3. అంటే టోటల్ కరెంట్ 2 బీటా. అంటే ఇందులోంచి 2 ఆంపియర్ కరెంట్ వెళ్తుంది, ఇందులోంచి 2 ఆంపియర్ కరెంట్ బయటకు వస్తుంది. అంటే అన్ని సిరీస్లో అన్నింటిలో సేమ్. ఇప్పుడు దీని పవర్ కనుక్కుందాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? కరెంట్ తెలుసు, R తెలుసు కాబట్టి I²R. I² ఫార్ములా డైరెక్ట్ వాడండి. I². ఇందులోకి వెళ్ళే కరెంట్ I 2 ఆంపియర్. 2 2s are 4 ఇంటూ మనకి 2 ohmలో అడుగుతున్నాడు కాబట్టి 2 అంటే 8 watt. ద పవర్ ఆఫ్ 2 ohm రెసిస్టార్ ఈజ్ 8 watt. దీని పవర్ 8 watt బీటా. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. ఈసారి సెకండ్ కేసు కూడా చూద్దాం. ఈసారి కేసు బి చూడండి అమ్మా. ఈసారి ఇంకొక 2 రెసిస్టార్స్ ఉన్నాయి. ఏమేమి రెసిస్టార్స్? 12 ohm అండ్ 2 ohm. ఇది 12 ohm, ఇది 2 ohm. ఈసారి ఈ రెండు రెసిస్టార్స్ని ప్యారల్లో కనెక్ట్ చేశాడు బిడ్డ.
ప్యారలల్ అంటే ఆల్ ఫస్ట్ టర్మినల్స్ అన్ని వన్ సైడ్, ఆల్ సెకండ్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు అనదర్ సైడ్, దీస్ 2 టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. బ్యాటరీ కెపాసిటీ ఎంత ఇచ్చాడు? 4 వోల్ట్ ఇచ్చాడు బేటా, 4 వోల్ట్ ఇచ్చాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి అన్నిట్లో ఇక్కడ 4 వోల్టే ఉంటుంది, ఇక్కడ కూడా 4 వోల్టే ఉంటుంది. ఇప్పుడు మనకి 2 ఓంలో దీని పవర్ ఎంతో కావాలి? పవర్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ వాడండి V²/R. పవర్ ఈక్వల్ టు V²/R. ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి వోల్టేజ్ ఎంత? 4 × 4 స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ బై R ఎంత? 2. 2 1s 2 2s అంటే 8 ఓం, 8 వాట్, 8 వాట్. పవర్ SI యూనిట్ వాట్ అంటే ఇక్కడ కూడా పవర్ 8 వాటే ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. పవర్ ఈజ్ 8 వాట్ ఇన్ బోత్ ద కేసెస్. అంటే ఇక్కడ 6 వోల్ట్ బ్యాటరీ కాబట్టి ఇక్కడ పవర్ మారలేదు, ఇక్కడ 4 వోల్ట్ బ్యాటరీ కూడా సేమ్ పవర్. అంటే సిరీస్లో వోల్టేజ్ ఎక్కువ ఉంటేనే పవర్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ వోల్టేజ్ తక్కువ ఉన్నా కూడా సేమ్ వోల్టేజ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి పవర్ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ సిరీస్ అండ్ ప్యారలల్ బేటా. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సిరీస్ అండ్ ప్యారలల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 బేటా. 2 ల్యాంప్స్ ఉన్నాయి. 2 lamps rated 100 watt and 220 volt and 60 watt and 220 volt are connected in parallel to the electric mains supply. What current is drawn from the line if the supply of voltage is 220? 100 watt బల్బు 220 volt, 60 watt బల్బు 220 volt ఉన్నాయి. ఈ రెండు ప్యారల్లో కనెక్ట్ చేశారట. ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు వాట్ కరెంట్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద లైన్ ఇఫ్ ద సప్లై ఈజ్ 220 volts. See here, next question, 15th question is very important. 2 bulbs ఉన్నాయమ్మా. This is the first bulb. ఈ బల్బు పవర్ వచ్చి 100 watt. One more bulb is there. దీని కెపాసిటీ వచ్చి 60 watt. ఈ రెండింటిని మనం ప్యారలల్ కనెక్ట్ చేసాం. దిస్ ఈజ్ ఫస్ట్ టర్మినల్. ఆల్ ఫస్ట్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు one end. All second terminals are connected to another end. These 2 terminals are connected to a battery, plug key, ammeter. ఇలా కనెక్ట్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ మనం ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ బల్బ్స్ అంటాం. ఇందులో కరెంట్, యు నో దట్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. బ్యాటరీ పాజిటివ్ నుంచి నెగిటివ్కి కరెంట్ వెళ్తుంది బేట. ఈ జంక్షన్ దగ్గరికి రాగానే కరెంట్ ఏమవుతుందమ్మా? డివైడ్ అవుతుంది. ఇందులోకి వెళ్ళే కరెంట్ I1, ఇందులోకి వెళ్ళే కరెంట్ I2. ఇప్పుడు I1 I2లు కనుక్కోవాలి మనం. ఈ I1 I2లు కనుక్కోవాలంటే మనకు ఒక విషయం తెలిసి ఉండాలి. రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ నెవర్ చేంజెస్. 100 వాట్ని ఫస్ట్ మనం 100 వాట్ బల్బ్ని నేను ఏం చేస్తున్నా? 220 వోల్ట్ కనెక్ట్ చేస్తున్నా. 220 వోల్ట్కి 100 వాట్ బల్బ్ని కనెక్ట్ చేద్దాం. 100 వాట్ అంటే ఏమి ఇచ్చినట్టు? వాట్ అంటే పవర్ ఇచ్చినట్టు, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినట్టు. వాట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు దీని రెసిస్టెన్స్ కనుక్కోవడానికి P ఈజ్ ఈక్వల్ టు V²/R ఈజ్ ద ఫార్ములా. క్రాస్ మల్టిప్లై చేస్తే R ఈజ్ ఈక్వల్ టు V²/P అవుతుంది. V² అంటే 220 × 220/100 విచ్ ఈక్వల్ టు 484 ohm. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 100 వాట్ బల్బ్. 100 వాట్ బల్బ్ రెసిస్టెన్స్ ఎంత? 484. దీని రెసిస్టెన్స్ 484 ohm. అలాగే 60 వాట్ బల్బు కూడా కనుక్కోండమ్మా. ఇది అడగలేదు, డైరెక్ట్ కూడా చేయొచ్చు, మీకు షార్ట్ కట్ కూడా చెప్తా. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అడిగితే ఎలా చేయాలి? ఇండివిజువల్ రెసిస్టెన్స్. P ఈజ్ ఈక్వల్ టు V²/R, R ఈజ్ ఈక్వల్ టు V²/P. V² అంటే 220 × 220/P 60 వాట్. ఒక 0 క్యాన్సిల్, 2 3s 2 11s. సో 11 0, 11 2s are 22, 11 0 are 22, 24/3. 3 8s are 24, 0 3 6 4 3 6 are 18, 2 left 20, 3 6 are 806.6 ohm. 806.6 ohm is the resistance of a 60 watt bulb. ఇప్పుడు ఒక్కొక్క దాని కరెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి సింపుల్. I ఈక్వల్ టు V/R. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 220 వోల్ట్, 220/R. R is nothing but 484. You will get current in 100 watt bulb. Simplify చేయండి. 11 2s are 22, 0, 11 44s, 2 10s, 2 22s, again 2 5/11 ampere. This is the flow of current in 100 watt bulb. Similarly, flow of current in 60 watt కూడా కనుక్కోండి. 60 watt 220 by, మరి దీని రెసిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా? 806. 806ని నేను రాస్తా 2420/3. ఆ 3 పైకి వచ్చేస్తుంది.
సో 1010 క్యాన్సిల్, 211 into 3 by 121. సో 33/121. దిస్ ఈజ్ ద ఆంపియర్. సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ ద కరెంట్స్. ఈ రెండు కరెంట్స్ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ కరెంట్ బిటా. టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I in 100 watt ప్లస్ I in 60 watt. ఈ రెండు యాడ్ చేయండి అమ్మా. 5/11 ఇంటూ ప్లస్ 33/121. 11 11s are 121. న్యూమరేటర్ డినామినేటర్లో 11తో మల్టిప్లై చేయండి. 55 ప్లస్ 33/121 ఈజ్ ద LCM, విచ్ ఈక్వల్ టు 88/121 ఈజ్ ద హోల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద అబోవ్ క్వశ్చన్. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సింపుల్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 2 బల్బ్స్ ప్యారల్లో ఇచ్చాడు, 100 watt అండ్ 60 watt. ఈ రెండింటిని 220 volt పీడీకి కనెక్ట్ చేసాం. ఒక్కొక్క బల్బ్లో వెళ్ళే కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకు కరెంట్ తెలియాలంటే ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. బల్బ్లో ఎప్పుడు రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బల్బ్ని ఇండివిజువల్గా నువ్వు కనెక్ట్ చేసినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. వై? బికాజ్ ప్యారల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి. రెసిస్టెన్స్ ఆఫ్ 100 watt bulb is 484, whereas 60 watt bulb is 806.6. Whenever you are finding individual currents, you have to apply Ohm's law. I equal to V by R. I equal to 220/484, which is equal to 5/11 ampere. Similarly, flow of current in the 60 watt bulb is 33/121. If you add these two, you will get the total current in the circuit, which is 88/121 ampere. This is the answer for question number 15, page number 194 in CBSE electricity textbook. Next 3 more questions are left that we will see one by one. ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి బిడ్డ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ యూజెస్ మోర్ ఎనర్జీ? 250 watt టీవీ సెట్ ఫర్ 1 hour, 1200 watt టోస్టర్ ఫర్ 10 minutes. 2 డివైజెస్ ఉన్నాయి మీ ఇంట్లో. టీవీ ఉంది, టోస్టర్ ఉంది. ఈ రెండింటిని మమ్మీ ఏం చేసిందట? టీవీ 1 hour సీరియల్ చూసిందట. అలాగే బ్రెడ్ టోస్టర్ని 1200 watt టోస్టర్ని 10 minutes వాడిందట. అయితే ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఎనర్జీ, అంటే దేనికి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, ఏది ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయిందో మనం కనుక్కోవాలి. సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 16. ఫస్ట్ పవర్ ఆఫ్ టీవీ ఇచ్చాడు. పవర్ ఆఫ్ టీవీ ఈజ్ ఈక్వల్ టు 250 watt. పవర్ ఆఫ్ 250 watt. ఎంత టైం వాడాడమ్మా? ఒకటే టీవీ ఉంది, నో ప్రాబ్లం. టైం 1 hour. ఎనర్జీ కనుక్కోవాలంటే ఏంటి బిడ్డ ఫార్ములా? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. పవర్ ఎంత? 250 ఇంటూ టైం ఎంత? 1 hour. వాట్ అవర్ అంటే 250 watt hour ఈజ్ ద ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై టీవీ. గంట సేపట్లో 250 watt hour కన్జ్యూమ్ అయింది. దీన్ని కిలో వాట్ అవర్లో మార్చాలి, అవసరం లేదు, ఇక్కడ చిన్న ప్రాబ్లం కాబట్టి అవసరం లేదు. అలాగే టోస్టర్ గురించి కూడా చూద్దాం. పవర్ ఆఫ్ టోస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? పవర్ 1200 watts. ఎంత టైం వాడాడు? 10 minutes వాడింది మమ్మీ, 10 minutes. దీన్ని కూడా అవర్స్లో కన్వర్ట్ చేయండి, 10/60 hours. ఇప్పుడు ఎనర్జీ కనుక్కోవాలి మనం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ సేమ్ ఫార్ములా, పవర్ ఇంటూ టైం. పవర్ ప్లేస్లో 1200 రాయండి, టైం ప్లేస్లో 10/60 రాయండి. 1010 క్యాన్సిల్, 6 200s అంటే 200 into 1 200 watt hour. అంటే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి ఎనర్జీ, కానీ ఇది 10 minutes వాడారు, ఇదేమో 1 hour చూశారు. కాబట్టి టీవీ కన్జ్యూమ్స్ ఎనర్జీ ఆఫ్ టీవీ ఈజ్ మోర్ దాన్ ఎనర్జీ ఆఫ్ టోస్టర్ బిటా. ఎందుకు సార్ ఇది దీనికంటే 6 times చాలా టైమ్స్ ఎక్కువ ఉంది కదా అనుకోవచ్చు మీరు, కానీ ఇది 10 minutes వాడారు. మిక్సీ తక్కువ టైం వాడతాం కాబట్టి ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. టీవీ పవర్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువసేపు వాడతాం కాబట్టి టీవీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. పవర్ ఆఫ్ టీవీ, ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ద టీవీ ఈజ్ మోర్ దాన్ ఎనర్జీ ఆఫ్ టోస్టర్. ఆఫ్ కోర్స్ టోస్టర్ పవర్ ఈజ్ మోర్, బట్ టోస్టర్ వీ కెనాట్ యూజ్ ఫర్ అవర్స్ టుగెదర్. It is maximum used for 10 minutes or 15 minutes. So the total energy consumed by the TV is more than energy consumed by toaster. Important question beta. Last but one question, question number 17. An electric heater of resistance 8 ohm draws 15 ampere current from the services mains for 2 hours. Calculate the rate at which the heat is developed in the heater. ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్ నెంబర్ 15లో? రేట్ అంటే డివైడెడ్ బై టైం డియర్. గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ అంటే డినామినేటర్లో టైం ఉండాలి. యాన్ ఎలక్ట్రిక్ హీటర్ ఆఫ్ రెసిస్టెన్స్, ఒక హీటర్ రెసిస్టెన్స్ 8 ohm అమ్మ.
హీటర్ రెసిస్టెన్స్ 8 ఓమ్. ఇట్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 15 యాంపియర్. 15 యాంపియర్ కరెంట్ డ్రా చేస్తుందట ఒక హీటర్. దాన్ని ఎన్ని అవర్స్ యూజ్ చేశాడట? 2 అవర్స్ యూజ్ చేశాడట. క్యాలిక్యులేట్ ద రేట్ విచ్ హీట్ డెవలప్స్. రేట్ ఆఫ్ హీట్ అంటే హీట్ బై టైం. హీట్ బై టైం, హీట్ అంటే ఏంటమ్మా? ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం బై టైం. ఇండైరెక్ట్గా దే ఆర్ ఆస్కింగ్ పవర్ అడుగుతున్నాడు. ఎలా కనుక్కోవాలి పవర్? పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా V ఇంటూ I. మరి V ఇచ్చాడా? V ఈజ్ ఈక్వల్ టు ఏం చేసుకోవచ్చు? V ఈక్వల్ టు IR. V ఈక్వల్ టు IR తీసుకోండి. IR ఇంటూ I, ఇది VIR. V ఈక్వల్ టు IR కాబట్టి IR ఇంటూ I, బేసిస్ సేమ్ I స్క్వేర్ R. I స్క్వేర్ ఎంత ఇచ్చాడమ్మా? I ఈజ్ 15 ఇంటూ 15 బై R ఈజ్ 8. 15 15s ఆర్ 225 ఇంటూ 8. మల్టిప్లై చేయండి. 8 5s ఆర్ 40, 8 2s ఆర్ 16 ప్లస్ 4 20, 8 2s ఆర్ 16 ప్లస్ 2 18 వాట్. దిస్ ఈజ్ వాట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 1800 వాట్. సింప్లీ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ బై 1000 చేస్తే 1.8 కిలో వాట్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద గివెన్ డివైస్. మళ్ళీ ఒకసారి వినండి అమ్మా. ఒక హీటర్ ఉంది. హీటర్కి జనరల్గా పవర్ ఎక్కువే ఉంటుంది. దీని రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 8 ఓమ్. ఈ హీటర్ రెసిస్టెన్స్ 8 ఓమ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే హీటర్కి ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే H ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ T బై R వాడాలి అక్కడ. ఆ రెసిస్టెన్స్ 8 ఓమ్. కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. కరెంట్ ఎక్కువ ఉంటే బై డిఫాల్ట్ హీట్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది బిట. ఎనీ హీటర్ కన్జ్యూమ్స్ మోర్ కరెంట్ అండ్ లెస్ రెసిస్టెన్స్. రిమెంబర్ 2 అవర్స్ వాడాడు. అయితే రేట్ ఆఫ్ హీట్ అడుగుతున్నాడు. అంటే హీట్ బై టైం. రేట్ అంటే డినామినేటర్లో టైం ఉండాలి. హీట్ అన్న ఎనర్జీ అన్న ఒకటే. పవర్ ఇంటూ టైం బై టైం. టీటీ క్యాన్సిల్ పవర్. పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. వోల్టేజ్ ప్లేస్లో ఓమ్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. IR, I స్క్వేర్ R. I ఇచ్చాడు, R ఇచ్చాడు. 15 ఇంటూ 15 ఇంటూ 8. 15 15s ఆర్ 225 ఇంటూ 8 విచ్ ఈక్వల్ టు 1800 వాట్. బై 1000 చేస్తే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ కిలో వాట్. 1.8 కిలో వాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద గివెన్ హీటింగ్ ఎలిమెంట్. లాస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. వై ఈజ్ ద టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్. ఎలక్ట్రిక్ ల్యాంప్లో మనం టంగ్స్టన్ ఫిలమెంట్ని ఎందుకు వాడతాం? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్ ఏది వచ్చినా కూడా ఇదే ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 18. టంగ్స్టన్ని లాటిన్లో వోల్ఫ్రమ్ అంటాం బిట. Wతో డినోట్ చేస్తాం. టంగ్స్టన్ని లాటిన్లో వోల్ఫ్రమ్ అంటాం. ఈ వోల్ఫ్రమ్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రెసిస్టెన్స్ వెరీ హై. దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ, రెసిస్టివిటీ కూడా ఎక్కువ, మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువ. మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 3422 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ టెంపరేచర్ వరకు కూడా మెల్ట్ కాదు. ఇంత ఎక్కువ టెంపరేచర్ను కూడా బేర్ చేయగలదు. రెసిస్టెన్స్ ఈజ్ హై, రెసిస్టివిటీ ఈజ్ హై, మెల్టింగ్ పాయింట్ ఈజ్ హై. అందుకోసమే మనం బల్బులో ఉన్న ఫిలమెంట్, బల్బు లోపల ఉండే ఫిలమెంట్ని టంగ్స్టన్తో తయారు చేస్తాం, వోల్ఫ్రమ్తో తయారు చేస్తాం. ఈ అన్ని ప్రాపర్టీస్ వల్ల దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది బిట. దిస్ ఈజ్ ద ఆన్సర్. వై టంగ్స్టన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్ అంటే ఏం రాయాలి? ఇట్స్ రెసిస్టెన్స్ ఈజ్ హై, resistivity is high, melting point is high, which is equal to 3422 degrees centigrade. So it can bear high temperature and pressure. That is why it is used as a filament of the bulb. This is the answer for question number 1. Question number B చూడండమ్మా. Why are the conductors of electric heating devices such as bread toasters and electric irons made up of an alloy? Bread toasters కానీ ఎలక్ట్రిక్ ఐరన్స్ కానీ ఎందుకని అలాయ్స్తో తయారు చేస్తాం రేదర్ దాన్ ద ప్యూర్ మెటల్? గుర్తుపెట్టుకోండమ్మా, మీరు గోల్డ్ కొన్నా కూడా ప్యూర్ గోల్డ్కి అంత స్ట్రెంగ్త్ ఉండదు. ప్రతి 10 గ్రామ్ గోల్డ్కి 1 గ్రామ్ కాపర్ యాడ్ చేస్తారు. దాన్ని అలాయ్ అంటాం. అలాయ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 మెటల్స్, 2 ఆర్ మోర్ మెటల్స్. ఒక మెటల్కి ఇంకొక మెటల్ని యాడ్ చేయడం వల్ల దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది బిట. ఇప్పుడు ప్యూర్ మెటల్కి దేనికైనా సరే మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది. 2 మెటల్స్ని మనం యాడ్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ మ్యాంగానిన్ ఉంది. మ్యాంగానిన్ ఈజ్ ఏ 18th క్వశ్చన్ బి. మ్యాంగనీస్, నికెల్, క్రోమియం ఇవన్నీ కూడా ఒకదానికొకటి యాడ్ చేస్తే ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఇంక్రీజెస్. ఒక మెటల్ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే దానికి ఇంకొక మెటల్ తోటి యాడ్ చేయాలి మనం. దాన్నే అలాయ్స్ అంటాం. ఈ అలాయ్స్కి, ఏ అలాయ్కైనా సరే జనరల్గా హీటింగ్ ఎలిమెంట్లో మనం వాడే అలాయ్స్కి, నిక్రోమ్ కానీ మ్యాంగనిన్ కానీ, అలాయ్స్కి కూడా సేమ్ ప్రాపర్టీస్ బిట. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది.
ఈ రెసిస్టివిటీ ఎక్కువ ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఈజీగా హీట్ అవుతుంది బిట. హీటింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మెల్టింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. alloy is a combination of 2 or more metals. Alloys has more resistance, more resistivity and more melting point. That is why it is used as a heating element. Example, nichrome and manganese wires. Nichrome and manganese are the best examples for heating element. Manganese or manganese. These two are the best examples for alloys. హీటింగ్ ఎలిమెంట్స్లో మనం కామన్గా యూజ్ చేసే అలాయ్స్ ఏంటి అంటే నిక్రోమ్ అండ్ మ్యాంగనీస్. నిక్రోమ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నికెల్, క్రోమియం అండ్ మ్యాంగనీస్. ఇందులో నికెల్, క్రోమియం, మ్యాంగనీస్ ఈ 3 మెటల్స్ కలిపి యాడ్ చేస్తారు కాబట్టి దీనికి జనరల్గా హీటింగ్ ఎలిమెంట్స్లో నిక్రోమ్ వైర్ వాడతాం, మ్యాంగనీన్ వైర్ కూడా వాడతాం. దట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. దీస్ టూ ఆర్ ఎన్ అలాయ్స్ which has high resistance, high resistivity and high melting point. This is question number 18B. క్వశ్చన్ నెంబర్ సి చూడండమ్మా. వై ఈ సిరీస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద డొమెస్టిక్ సర్క్యూట్స్. సిరీస్లో ఏం జరుగుతుంది బేటా, ఇంట్లో మనం సిరీస్లో ఇది బల్బ్ అనుకోండి, దీని పక్కనే ఒక ఫ్యాన్ ఉంది, ఇలా ఫ్యాన్, ఈ పక్కన ఒక ఫ్రిడ్జ్ ఉంది. సిరీస్ కనెక్షన్ అంటే మీకు అందరికీ తెలుసు, దీని సెకండ్ టర్మినల్ని దీని ఫస్ట్ టర్మినల్కి, దీని సెకండ్ టర్మినల్ దీని ఫస్ట్ టర్మినల్కి ఇలా కనెక్ట్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ సిరీస్. సిరీస్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వోల్టేజ్ డివైడ్ అవుతుంది. మనకి ఇంట్లోకి వచ్చే 220 వోల్ట్ అన్నిట్లో డివైడ్ అవుతుంది. వోల్టేజ్ డివైడ్ అవుతే ప్రమాదం ఏంటి అంటే తక్కువ వోల్టేజ్ దగ్గర వోల్టేజ్ తక్కువ ఉంటే ఎఫిషియన్సీ కూడా తక్కువ ఉంటుంది. అంటే నువ్వు ఫ్యాన్ 5 మీద పెట్టినా కూడా స్లోగా తిరుగుతుంది అనమాట, 1 మీదనే తిరుగుతుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ డివైస్ ఎక్కువ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ అవుతుంది కాబట్టి ఎఫిషియన్సీ పడిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇఫ్ యూ కనెక్ట్ ఇన్ సిరీస్ ద వోల్టేజ్ డివైడ్స్, సో ద ఎఫిషియన్సీ ఆఫ్ ద డివైస్ డిక్రీజెస్ బిటా. నెంబర్ 2, ఏదైనా ఒక డివైస్ ఫెయిల్ అయింది అనుకోండి, దాని సెకండ్ టర్మినల్ నెక్స్ట్ దానికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇఫ్ వన్ డివైస్ ఫెయిల్స్ టోటల్ సర్క్యూట్ ఫెయిల్స్. ఈ 2 డిసడ్వాంటేజ్ వల్ల మనం ఇంట్లో సిరీస్లో కనెక్షన్ కుదరదు. సిరీస్లో ఎక్కడ వాడతామంటే ఓన్లీ డెకరేటివ్ బల్బ్స్కి వాడతాం. పూజ రూమ్ దగ్గర డెకరేట్ చేయాలన్నా, ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి బిల్డింగ్ డెకరేట్ చేయాలన్నా, గవర్నమెంట్ ఆఫీసెస్ January 1st 15 ఆగస్ట్కి 26 Januaryకి బిల్డింగ్స్ గవర్నమెంట్ ఆఫీసెస్ డెకరేట్ చేయాలన్నా సిరీస్ బల్బ్స్ వాడతాం. కానీ ఇంట్లో సిరీస్ బల్బ్స్ పనికిరావు, ఎందుకంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, వోల్టేజ్ తగ్గుతుంది కాబట్టి వోల్టేజ్ డివైడ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, ఇన్ సిరీస్ కనెక్షన్ వోల్టేజ్ డివైడ్స్ అమాంగ్ ద డివైజెస్, so efficiency of the device decreases. Number 2, if one device fails, remaining all devices also entire circuit fails. Because of these 2 reasons we don't use series connection in the domestic purpose. Last question, why are copper and aluminum wires are usually employed for electricity transmission? కాపర్ అండ్ అల్యూమినియం మీ అందరికీ తెలుసు, మనకి ఎర్త్ క్రస్ట్లో ఇది 18th క్వశ్చన్, లాస్ట్ ఆప్షన్ ఈ. కాపర్ సింబల్ Cu బేటా, కాపర్ Cu అటామిక్ నెంబర్ 29, అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. ఈ కాపర్ అండ్ అల్యూమినియం మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. భూమి తవ్వగానే భూమిలో ఎక్కువగా అవైలబుల్ ఎలిమెంట్ ఏంటి అంటే నెంబర్ 1 అల్యూమినియం, నెంబర్ 2 కాపర్. ఈ కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ వెరీ కామన్లీ అవైలబుల్ మెటల్స్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్. అంటే దే ఆర్ వెరీ లెస్ ఎక్స్పెన్సివ్, చాలా చీప్గా దొరుకుతాయి. ఇంకొకటి ఏంటి అంటే దే ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్. ఇవి మంచి కండక్టర్స్. ఒకటి ఫస్ట్ పాయింట్, వెరీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. నెంబర్ 2, ఈజీలీ అవైలబుల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్, ఈజీలీ అవైలబుల్. ఒక విషయం గుర్తుపెట్టుకుని బేటా, ఇక్కడ కామన్గా అడుగుతున్న క్వశ్చన్, ఈ రెండింటికంటే కూడా సిల్వర్ బెటర్ కండక్టర్ కదా, ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే సింపుల్, దీనికి ఆపోజిట్ ఆన్సర్. ఆఫ్ కోర్స్ సిల్వర్ ఈజ్ బెటర్ కండక్టర్ దాన్ కాపర్ అండ్ అల్యూమినియం, బట్ సిల్వర్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, నెంబర్ 1. నెంబర్ 2, ఈజీలీ ఆక్సిడైజెస్, గాలిలో ఉన్న ఆక్సిజన్ తోటి ఈజీగా రియాక్ట్ అవుతుంది. ఈ 2 రీజన్స్ వల్ల వీ డోంట్ యూజ్ సిల్వర్. మరి ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి సార్ అంటే కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్, సో దే ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్, దేర్ రెసిస్టివిటీ ఈజ్ వెరీ లెస్ అండ్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈజీలీ అవైలబుల్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్. ఈ 2 రీజన్స్ వల్ల మనం కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. కరెంట్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపాలి అంటే పోల్ టు పోల్, ఒక పోల్ నుంచి ఇంకొక పోల్కి మనం కాపర్ అల్యూమినియం వైర్స్ వాడతాం తప్ప సిల్వర్ వాడడం, ఎందుకంటే సిల్వర్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిసిటీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ వెల్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.